సృష్టి అనేటువంటిది ఏర్పడడానికి అది అవసరం, కానీ మనం ఎవాల్వ్ అవడానికి అది ఉపయోగపడతారు. డ్యుయాలిటీగా సృష్టి ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. నేను సృష్టిలో ఎవల్యూషన్ అనేటువంటిది ఉండాలి, డ్యుయాలిటీ అనేటువంటిది ఉండాలి. ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి సృష్టిలో. ఎగ్జామ్స్ అనేటువంటి లేకపోతే సృష్టి అనేటువంటిది లేదు. కనుక ఆ విధంగా ఈ ద్వంద్వములు అనేటువంటిది ఇందులో ఒక భాగం అని చెప్తున్నారు. సో హ్యుమానిటీ ఈజ్ దట్ ఎవల్యూషన్ టు విచ్ ద సన్ ఆస్పెక్ట్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మోస్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ దిస్ కాస్మిక్ ఇన్కార్నేషన్. సో ఈ సన్ ఆస్పెక్ట్ అనేటువంటిది అంటే జీవుడు, జీవాత్మ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఈ సృష్టిలో. సో మనిషిలో మ్యాన్ అంటే జీవాత్మ అని అర్థం. మ్యాన్ అంటే blends the pairs of opposites and the three fires meet in him అని అన్నారు. blends the pairs of opposites అంటే వీటిలో 2 ఫైర్స్ ఉన్నాయి, 2 ఆపోజిట్. ఒకటేమో ఫస్ట్ ఫైర్, ఇంకోటేమో థర్డ్ ఫైర్. అదేమో స్పిరిట్, ఇదేమో ఫిజికల్, దానికి సంబంధించింది. 2 ఆపోజిట్. ఈ 2 యొక్క కలయికలో వీటిలో 3వ ఫైర్ అనేటువంటిది ఉంటుంది. కనుక 3గా ఉంటున్నాడు వీడు. So he is the best expression of the Manasic principle and might be considered from very interesting standpoints of Brahma. He is the sheath for the life of God. ఇక్కడ జీవుడుగా వస్తున్నాడు, కానీ జీవుడు ద్వారా వ్యక్తం అయ్యేది పరమాత్మకే. అంటే జీవుడుగా వ్యక్తమయ్యేది పరమాత్మయే అన్నదానికి వాళ్ళు ఏమంటున్నారంటే he is the sheath for the life of God. షీర్ అంటే జీవాత్మ అని అర్థం. కానీ ఫర్ ద లైఫ్ ఆఫ్ గాడ్, జీవాత్మ అంటే పరమాత్మ కన్నా వేరు కాదు, పరమాత్మయే జీవాత్మగా వ్యక్తం అవుతున్నది. He is the individualized consciousness of the Logos, manifesting through the 7 divine Mansaputras or heavenly men అన్నారు. సో ఇండివిజువలైజ్డ్ కాన్షియస్నెస్, ఒక ఇండివిజువలైజ్డ్ గా పనిచేస్తున్నాడు, కానీ వీడు 10 మందిలో ఒకడు కాదు. వీడికి హీస్ సపరేట్ యూనిట్ ఇన్ ద క్రియేషన్. సో వెన్ హీ సపరేట్ యూనిట్ ఇన్ ద క్రియేషన్, హీ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ ది 7 ప్లేన్స్. సో ప్రతి వాటిలోనూ ఈ 7 ప్లేన్స్ ఉంటాయి, లేదా 7 ప్లానెటరీ లోగోస్ అని అన్నారు, లేదా వీటిని హెవెన్లీ మెన్ అన్నారు. అంటే 7 ప్రజ్ఞలు, 7 దేవతలు ముఖ్యంగా వీటిలో పనిచేస్తుంటారు. ఇన్ హూస్ బాడీస్ ఈచ్ యూనిట్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యామిలీ ఫైండ్స్ ప్లేస్. వీటిలో పనిచేస్తుంటారు. అలా ఈ సృష్టిలో పనిచేస్తున్నటువంటి ప్రధానంగా 7 ఈ సృష్టిలో పనిచేస్తున్నారని చెప్పారు. 7 వల్ల ఈ సృష్టి అనేటువంటిది రన్ అవుతుందన్నారు. సో వాళ్ళలో వీడు ఒక భాగం, అంటే వీడిది ఒక నెంబర్ అని కాదు. ఒక పురుషుడికి ఉన్నది ఒకే పురుషుడు, వాడిని 7గా చూడటం అనేటువంటి జరుగుతుంది. సో 7గా చూడబడుతున్న దాంట్లో వీడు ఒక భాగం. అంటే వీడు ఉన్నటువంటి ప్లేన్, అంటే ఉన్నది ఒకే పురుషుడు, మొత్తం ప్రపంచానికి ఉన్నటువంటి వాడు ఒకటే పురుషుడు, వాడినే విరాట్ పురుషుడు అంటారు భాగవతంలో. సో ఈ విరాట్ పురుషుడు అనేవాడు కింద నుంచి పై దాకా ఉంటాడని చెప్తారు. అంటే మొత్తం 7 ప్లేన్స్ ఆక్యుపై అయి ఉంటాడు. సో మనం ఉండేటువంటి ప్లేన్ ఏమిటి? మనం ఫిజికల్ ప్లేన్ లో ఉంటున్న వాళ్ళమా, లేదా ఎమోషనల్ ప్లేన్ లో ఉంటున్నటువంటి వాళ్ళమా, మనం ఫంక్షనల్ ప్లేన్ లో ఉంటున్నటువంటి వాళ్ళమా అన్నటువంటి దాన్ని బట్టి మనం వాడిలో ఆ ప్లేన్ లో ఆ భాగముగా మనం ఉంటాం. అంటే ఒక సముద్రంలో ఒక నీటి బిందువులాగా మనం ఉంటాం వాడిలో. వాడంటే వాడు ఒక సముద్రంలో ఉన్నటువంటి వాడు. సో మనం ఉన్న ప్లేన్ ని బట్టి వాటిలో మనం ఆ పర్టికులర్ ప్లేన్ కి సంబంధించిన ఒక కాన్షియస్నెస్ లేదా ఒక యాటమ్ గా వాడిలో ఉంటాం. So in Srishti, he is the Vishnu aspect in process of development to the intelligence of Brahma. సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ఏమన్నారంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త. సో సృష్టి అనేటువంటిది స్థితికారకుడు ఎవరంటే విష్ణు. సృష్టి ఈ విధంగా దాన్నే ది లవ్ విజ్డమ్ అన్నారు. ఊరికే పేర్లు దండాలు పెట్టేయడం అని కాదు, విష్ణువు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన్నే స్థితికారకుడు, అంటే ది లవ్ విజ్డమ్ అని అన్నారు. సృష్టికర్త అంటే సృష్టి అనేటువంటిది చేసినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఈ సృష్టి వెళ్ళిపోయిన తర్వాత, సృష్టి వెళ్ళిపోవడానికి ఉన్నప్పటి నుంచి మళ్ళా సృష్టి రావడానికి, ప్రళయం
స్టార్ట్ అయ్యే వరకు ఉన్నటువంటి వాడిని మహాదేవుడు అన్నారు. వాటిని 3 principles గా మనం చెప్పారు. Therefore, in a peculiar sense, man is very important as he is the place of atonement for all the 3 aspects. ఈ ముగ్గురు కూడా మానవుడిలో ఉంటారు. మానవుడిలో ఉంటారు అంటే ప్రతి ప్రజ్ఞలోనూ ఈ 3 ఉంటాయి. ఒక ఆటమ్ లోనూ ఉంటాయి, ఒక మ్యాన్ లోనూ ఉంటాయి, ఒక ప్లానెట్ లోనూ ఉంటాయి, ఒక సన్ లోనూ ఉంటాయి. ఈ 3 ప్రిన్సిపల్స్. సో ఈ 3 ప్రిన్సిపల్స్ అనేటువంటి మీరు ఒక ట్రయాంగిల్ గా మీరు భావించుకుంటే ఈ 3 ప్రిన్సిపల్స్ మహాదేవుడు, విష్ణువు, బ్రహ్మ. ఇందులో మానవుడు అనేటువంటి జీవాత్మ అనేవాడు వాటి కేంద్రముగా ఉండేటువంటి వాడు. అంటే వాడికి ఆ ట్రయాంగిల్ కి సెంటర్ పాయింట్ గా జీవుడు అనేవాడు. వీళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటారు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో ఇఫ్ యూ వ్యూ ద ట్రయాంగిల్ దస్ స్పిరిట్ అనేటువంటి వాడు ఫాదర్, మ్యాటర్ అనేటువంటి వాడు మదర్, ది సన్ ఆర్ మ్యాన్. ది ఎవల్యూషన్ ఆఫ్ ది సన్ ఆర్ ది కాస్మిక్ ఇన్కార్నేషన్ of the Christ is of immense importance. The plans of being greater than the solar logos. He about whom not he may be said. సో అది ఆయన్నే మనకి పురుషుడు అంటారు. ఆయన్నే మనం సత్ ఈజ్ అని వాడతారు. అంటే ఆయన పేరు లేదు, అందరిలో ఉన్నటువంటి ప్రజ్ఞగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని ఈజ్, ఇంగ్లీష్ లో అంటే ఈజ్ అని అంటారు. కృష్ణ ఈజ్, హీఈజ్. దాన్ని వేదంలో చదివేటప్పుడు తత్ అని చదువుతారు అనమాట. అంటే అతడు, ఆయన అని. అది ఆయన పేరు కాదు, ఆ ప్రిన్సిపల్ గా వ్యక్తం అవుతున్నటువంటి తత్వాన్ని తత్ అని అంటారు వేదంలో. ఇంగ్లీష్ లో అంటే మీరు ఈజ్ అని రాసుకుంటాం. సో పురుషుడు అంటే మేలిఫిక్ ఆస్పెక్ట్స్ అని కాదు ఇక్కడ అర్థం. ఉన్నది ఒకే ఒక ప్రిన్సిపల్ అని అర్థం. సో అందు గురించి అది ఈజ్ అని వాడతారు అక్కడ. He is very important, but he is not the effects of the triangle. So he about whom not may be said. The animating principles of allied constellations and the systems was the progress of the evolution of the sun with keenest attention. So just as the planet called the earth is regarded as the turning point or the battleground between spirit and matter. సో స్పిరిట్ కి మ్యాటర్ కి మధ్యలో కలయికగా ఉండేది జీవుడు. సో ఇట్ ఇస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. బ్యాటిల్ ఫీల్డ్ అని అంటే ఏంటి? బ్యాటిల్ గ్రౌండ్ అని అంటే కర్మ. అంటే ఏదైనా ఒకటి మనం చెయ్యాలి అంటే జీవాత్మ ఉంటేనే ఒక కర్మ చేయడం అనేటువంటిది ఉంటుంది. జీవాత్మ లేకపోతే సృష్టిలో కర్మ చేయడం అనేటువంటిది ఉండదు, సృష్టి ఉండదు. సో దీన్ని బ్యాటిల్ గ్రౌండ్ అంటారు బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్. And is therefore from that very consideration of great importance. So our solar system holds an analogous place in the cosmos. So the cosmic man, the solar Arjuna, is wrestling for his individualized, perfected self-consciousness and for freedom and liberation from the form and from the not self. So the cosmic man, solar Arjuna, సోలార్ అర్జున అన్నారు. ఏంటి సోలార్ అర్జున అంటే? అంటే ఈ సోలార్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి వాడు వాడినే జీవాత్మ అన్నారు. వాడిని అర్జునుడు అని అన్నారు. అర్జునుడు అంటే ఈజ్ ద మిడిల్ మ్యాన్. ఈజ్ ద మిడిల్ మ్యాన్. ఫైటింగ్ చేసేదంతా అర్జునుడే అంటే మిడిల్ మ్యాన్ అంటారు వాడిని. సో ఈ మిడిల్ మ్యాన్ అనేటువంటి వాడు వాటితోటి మొత్తం పని అంతా. మిగిలిన వాటి మైలో ఉన్నటువంటి స్పిరిట్ తోటి లేదు పని, మ్యాటర్ తోటి పని లేదు. సో మధ్యలో ఉండేటువంటి వాటితోటి పని. సో ఎందుకు వాటితోటి పని అంటే ఫర్ హిస్ లిబరేషన్, ఫర్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ ఫ్రమ్ ది ఫామ్. సో వాడు ఈ ఫామ్ నుంచి వాడు లిబరేట్ అవ్వాలంటే వాడు కర్మ అనేటువంటిది భూమి మీద చేయడం అనేటువంటిది చెప్పారు. సో వాడు యుద్ధం అనేటువంటిది ఎందుకు చేయడం పెట్టారు? బికాస్ హీ హాస్ టు గెట్ లిబరేటెడ్. అందు గురించి అర్జునుడే యుద్ధానికి మెయిన్. ధర్మరాజు కాదు, భీముడు కాదు, నకులుడు, సహదేవుడు కాదు, మెయిన్ అర్జునుడే మొత్తానికి.
So man on his planet battles for similar ideals on his tiny scale. సో మనం ఈ భూమి మీద ఉంటున్నటువంటి వాళ్ళం మనం ఎవ్రీడే ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాంటిది ఉంటుంది అన్నమాట. అంటే ఏమిటి బ్యాటిల్ ఫీల్డ్ అంటే కనుక మనకు అన్నీ కూడా ఒక క్వశ్చన్స్గా ఉంటుంటాయి. పరిస్థితులు కానీ ఎదురయ్యేటువంటి విషయములు కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్స్గా ఉంటాయి. వాటిని ఆన్సర్ చేసుకుంటూ వెళుతూ ఉండడమే లైఫ్ అంటే. ఏమిటి లైఫ్, ఏంటి పర్పస్ అంటే ఏం లేదంటే మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. దానికి ఆన్సర్ చేసుకుంటుంటే ఆ రోజు పెడతాం అవుతుంది. ఆ రోజు మన ఎగ్జామ్ పాస్ అయినా. ఒకవేళ ఈరోజు ఎగ్జామ్ పాస్ కాకపోతే రేపు అదే పరిస్థితి మళ్ళీ వచ్చినట్టు. ఈరోజు మనం అప్పు కట్టాల్సిన వాడికి అప్పు కట్టేదాం అనుకోండి, రేపు వాడు మన ఇంటికి రాడు. ఈరోజు కట్టకుండా ఉంటే రేపు మళ్ళీ వాడు వస్తాడు. మనం అప్పు తీర్చేంత వాడు మన ఇంటికి వస్తూనే ఉంటాడు. అంటే ఎవ్రీడే ఈజ్ అన్ ఎగ్జామ్ ఫర్ యూ. ఎవ్రీ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జామ్ ఫర్ యూ. ఎవ్రీ ఇయర్ ఈజ్ అన్ ఎగ్జామ్ ఫర్ యూ. సో ఈ ఎగ్జామ్లో మనం పాస్ అవ్వడానికి చూస్తున్నామా, మనం ఎలా దానికి వ్యవహరిస్తూ ఉన్నాం అనేటది. సో పాస్ అవ్వడం అనేటట్టు చేసుకుంటుంటే నెక్స్ట్ డేకి ఆ పరిస్థితి మనకు ఉండదు. ఇంకో పరిస్థితి, ఇంకో ఎగ్జామ్ వస్తుంది. ఎగ్జామ్ రాసుకుంటూ వెళితే హీ విల్ గెట్ లిబరేటెడ్. ఎగ్జామ్ రాయడం మానేసి చూస్తాను అంటే మానేసి చూడు, ఏమవుతుందో చూడు. అందరూ ఎగ్జామ్ రాయట్లేదు, ఎవడో చదువుకోవట్లేదు, నేను మాత్రం ఎందుకు చదువుకోవాలన్నట్టుగా అనమాట. మరి చదువు మానేస్తే ఏమవుతుందో చూడండి, లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఎగ్జామ్ రాయడం ఎందుకంటే ఎగ్జామ్ ఇదంతా ఉంటే టైం వేస్ట్, ఎగ్జామ్ రాయనండి నేను అని అంటే ఏమైపోతుంది? అదంతా మనది 10 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా మనం 4వ తరగతి చదివామని అంటారు, కానీ 20 ఏళ్ళు వచ్చిన చదివి వీడు డిగ్రీ పాస్ అయిపోయాడండి అని అనలేరు. మరి 20 ఏళ్ళకి తర్వాత సరే వాడు చదువుకోవాలంటే మళ్ళీ 4వ తరగతి చదవాలి. చదువు అక్కడ ఆపేశాడు కాబట్టి చదువు 10th క్లాస్ దగ్గర ఆపేస్తే మళ్ళీ 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్ కట్టాల్సిందే. కానీ వాడు డైరెక్ట్ మీకు 20 ఇయర్స్కి మేము అందరికీ బీటెక్ డిగ్రీ ఇచ్చేస్తున్నాం అంటే మీకు బీటెక్ డిగ్రీ ఇచ్చేస్తాం అని అనుకోవాలి. వాడు చదువు ఎక్కడ ఆపాడు మళ్ళీ అక్కడి నుంచి వాడు మొదలు పెట్టాలన్నమాట. వాడు అదా కమాయిష్. ఎక్కడైతే మనం పని చేయడం ఆపేసామో మళ్ళీ ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నాం అన్నాళ్ళ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మొదలవ్వాలి పని. అంటే టైం జరిగిపోయింది కాబట్టి మనం ఉండేటువంటి ఎగ్జామ్ కూడా విడిపోతుంది. అప్పుడు వేరే ఎగ్జామ్ వస్తుందని అనుకోకూడదు. అందుగురించి సో సూసైడ్ అనేటువంటిది రాంగ్ అని చెప్తారు. సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడున్నటువంటి పరిస్థితి పోతుందని అనుకుంటాం, కానీ పరిస్థితి పోవడం అనేటువంటిది ఎక్కడికి పోదా. పరిస్థితి మళ్ళా వాడి జన్మంటే తీసుకున్న తర్వాత మళ్ళా వాడికి అదే పరిస్థితిలో ఉంచడం అనేటువంటిది. సో దానికి అనవసరంగా ఒక లైఫ్ అనేటువంటిది మనం వేస్ట్ చేసుకోవడం అవుతాం. అందుకని మనకు పెద్ద చెప్పింది ఏంటంటే ఇవన్నీ అనవసరమైనటువంటి పనులు. ఉన్నటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది పద్ధతి, కానీ దాన్ని తప్పించుకుంటూ చూద్దాం అనేటువంటిది ఎప్పుడు కూడా చేయకూడనటువంటి పని. అది మనకు చెప్తారు పెద్దలు. సో మ్యాన్ ఆన్ హిస్ planet battles for similar ideals on his tiny scale. So battle in heaven Michael and his angels, or the divine heavenly man whose problem is the same on higher scale. ఎవరికైనా సరే బ్యాటిల్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది. ఎర్త్కి బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది. దాని లెక్కల్లో దాన్ని PhD చదివాడికి వాడికి బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది. 2nd క్లాస్ చదివాడికి వాడికి బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది. 2nd క్లాస్ చదివాడు వాడు చూసుకుంటాడు. PhD చదివాడు వీడు అసలు ఒక్కరోజు కూడా వీడిని అసలు టీచర్ ఎవడు లేడు, వీడికి అటెండెన్స్ వేసేవాడు లేడు, వీడికి ఎగ్జామ్లు పెట్టేవాడు లేరు, వీడికి హోంవర్క్లు ఇచ్చేది లేదు, ఎంత హాయో కదా అనుకుంటాడు. కానీ 2nd క్లాస్ వాడికన్నా PhD చదివాడికి ఇంకా తలమోగు అంత చదువుకునేది ఉంటుంది. వాడికి ఎగ్జామ్ పెట్టకపోయినా వీడు చదువుకోవాల్సింది చాలా ఉంటుంది, రికార్డ్స్ ప్రిపేర్ చేసుకోవాల్సింది చాలా ఉంటుంది, స్పీడ్గా తయారవ్వాల్సింది చాలా ఉంటుంది. అందుగురించి ఎవడి స్కేల్ ఆఫ్ లివింగ్ బట్టి వాడికి ఆ లెవెల్లో ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటుంటాయి సృష్టిలో. ఎగ్జామ్ లేకుండా లైఫ్ ఇవ్వండి అంటే లైఫ్ తోటే ఎగ్జామ్ అనేటువంటి స్టార్ట్ అయింది. లైఫ్లో ఎగ్జామ్ లేకుండా లైఫ్ ఇవ్వండి అంటే అది కుదరదు. ఎంత టఫ్ ఎగ్జామ్ రాస్తే అంత బాగా మనం అంత చక్కగా టఫ్ ఎగ్జామ్ మనం చక్కగా ఆన్సర్ చేసి రాస్తే ఎవల్యూషన్లో అంత స్పీడ్గా మనం ముందుకు వెళ్తా ఉంటాయి. ఎగ్జామ్స్ లేకుండా ఉండే లైఫ్ మనకు కావాలని మనం ప్రార్థించకూడదు. మనం ఏం ప్రార్థించాలంటే టఫ్ ఎగ్జామ్ తీసుకుని దాన్ని ఆన్సర్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇవ్వమని మనం పాట పాడచ్చు. అది వేరే విషయం. ఎందుకంటే ఎంత టఫ్ ఎగ్జామ్ రాసేస్తే అంత వీడిని 5 క్లాసులకు పంపించారు. వీడికి అన్ఫోల్డ్మెంట్ అంత ఫాస్ట్గా
వాడికి తలుపు తీసి వాడిని లోపలికి రానియాలి, నేను లేనని చెప్పేసి. అసలు వాడు ఎవడో ఊరికే రిప్రజెంటేటివ్ వచ్చాడు, బయట బోర్డు చూసి అంటే వెంకట్రావు గారు ఉన్నాడు అని వచ్చాడు అంతే. కనుక మనం ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనం ఫేస్ చేయడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. సంసిద్ధులమై ఉంటుంటే లైఫ్ ఒక ఛాలెంజింగ్ గా ముందుకు వెళుతూ ఉంటే ఏమవుతుందంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనలో ఎవాల్వింగ్ చాలా బాగుంటుంది. లైఫ్ లో ఎవాల్వ్ అవ్వడం చాలా చక్కగా ఎవాల్వ్ అవుతూ ముందుకు వెళుతూ ఉంటాం మనం. సో ఒక్కొక్క పరిస్థితిని మనం ఆన్సర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు జరగబోయేది ఏమిటంటే కనుక మనం ఇంకా ఇంకా బాగా రాయగలుగుతాం, ఇంకా బాగా రాయగలుగుతాం. అదేం పెద్ద ఎగ్జామ్, అదేం పెద్ద పరిస్థితి అండి, అదేం లేదు సింపుల్ అని అంటాం మనం. ఎందుకు అటువంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. సో ఇట్లాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారు వాళ్ళు. డ్యువాలిటీ అండ్ ద ఇంటర్ప్లే బిట్వీన్ ద టూ ప్రొడ్యూసర్స్. ఇంటర్ప్లే